రోడ్ల మీద బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం నేటి యువతకు ప్యాషన్ గా మారిపోయింది. అర్ధరాత్రి వేళ రోడ్ల మీదకు గుంపులుగా వచ్చి పుట్టినరోజు వేడుకలంటూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది యువకులు రోడ్ల మీదనే మద్యం సేవించి నానా రచ్చ సైతం చేస్తున్నారు. బర్త్డే సెలబ్రేషన్స్ పేరుతో యువకులు చేస్తున్న హంగామాకు ఆ రోడ్డు వెంట వెళ్లే వాళ్ళు హడలిపోతున్నారు. ఇప్పుడు మీకు అలాంటి ఉదాంతం గురించి చూపించబోతున్నా. నెత్తిన కిరీటం, మెడలో గజమాలతో కొంతమంది యువకులు హైదరాబాద్లో నడి రోడ్డు మీద పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. రోడ్డుకు అడ్డంగా బైక్ పార్క్ చేసి వేడుకలు చేసుకున్నారు. పెట్రోలింగ్ పోలీసులకు విషయం తెలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న యువకుల వద్దకు వచ్చారు. మరి ఆ పోలీసులు ఏం చేశారు తెలియాలి అనుకుంటే ఓ లుక్కేయండి. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో కొంతమంది యువకులు బర్త్డే సెలబ్రేషన్స్ పేరుతో నడి రోడ్డుపై అడ్డంగా బైక్ను పార్క్ చేసి నానా హంగామా చేశారు. అయితే అటుగా వచ్చిన పెట్రోలింగ్ సిబ్బంది వారిని గమనించి వాహనం ఆపారు. యువకుల వద్దకెళ్లి వివరాలు కనుక్కున్నారు. రోడ్డుపై బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తలపై కిరీటం, మెడలో గజమాల వేసుకుని యువకులు బర్త్డే సెలబ్రేషన్స్ పేరుతో నడి రోడ్డుపై రచ్చరచ్చ చేశారు. దాంతో రోడ్డును బ్లాక్ చేసి వేడుకలు చేసుకునే అధికారం ఎవరిచ్చారని పోలీసులు వారిని ప్రశ్నించారు. అయితే తాము సమీపంలోని డీమార్ట్లో పనిచేస్తున్నామని యువకులు చెప్పడంతో చట్టానికి ఎవ్వరూ అతిథులు కాదని పోలీసులు వారిని హెచ్చరించారు. అర్ధరాత్రి రోడ్లపై బర్త్డే వేడుకలు చేసుకోవడం ఫ్యాషన్గా మారిపోయిందని పోలీసులు వారికి క్లాస్ తీసుకున్నారు. అయితే బైక్ ఆర్సీ, లైసెన్స్ చూపించాలని పోలీసులు అడగడంతో యువకులు తెల్లమొహం వేశారు. లైసెన్స్ లేకుండా బైక్ నడపడం చట్టరీత్యా నేరమని, మీకేమైనా అయితే తల్లిదండ్రులు అనాథలవుతారన్న విషయాన్ని గుర్తించుకోవాలని పోలీసులు వారికి గట్టిగా మందలించారు. యువకుల పేర్లు, ఇతర వివరాలు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే యువకులందరూ తప్పైంది సార్, ఒక్కసారి మన్నించండి, మళ్ళా ఇంకెప్పుడు ఇలాంటి చేయమని పోలీసుల కాళ్లా వేళ్లా ప్రాధేయపడ్డారు.